ఈ ఈ ప్రపంచంలో వెలకట్టలేనటువంటి విలువైన వారు ఎవరు? ఇది ప్రపంచ సర్వే చేసిన ప్రకారంగా నేను చెప్తున్నా. ప్రపంచంలోనే సర్వే చేశారు. అందుకని ప్రపంచ జనాభా వైజ్గా చూస్తే క్రైస్తవులు ఎక్కువ. ఎందుకు అయ్యారు అంటే వాళ్ళంతా గ్రహించి బాగా ధ్యానించి స్టడీ చేసి ఎవరు అసలు ఈ విలువైనటువంటి వాళ్ళు అని ధ్యానం చేశారు. మనిషికి ఎవరు ఆ విలువ అనేది ఎక్కడి నుండి వస్తుంది, ఎలా వస్తుంది అని చెప్పి వాళ్ళు ఒక సర్వే చేసి ధ్యానించి చూసి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఈ లోకములో వెలకట్టలేని విలువైన వారు ఎవరు అంటే వాళ్ళు క్రైస్తవులని తేల్చారు. ఎలా తేల్చారు అనంటే సింపుల్గా అందరికి అర్థమయ్యే విధంగా చెబుతా. పూర్వకాలంలో మన పాత నిబంధనే, బయట విషయాలు వద్దులే, పాత నిబంధనలోనే ఉంది. ఎవరైనా ఏదైనా దోషం పాపం చేస్తే ఏమర్పించేవాళ్ళంటే ఆ పాప దోషం తొలగించుకోవటానికి ఏం చేసేవాళ్ళు చెప్పండి? గొర్రెలు, మేకలు, కోడులు, పావురాలు ఇలాంటి జీవాల్ని బలిగా అర్పించేసి ఆ రక్తం చేత దోషాన్ని కడిగేసుకునేవాడు. అది పాత నిబంధన చట్టం, పాత నిబంధన చిత్తం. అయితే కొత్త నిబంధనకు వచ్చేవారికి యేసుక్రీస్తు రక్తం ద్వారానే అందరూ కూడా పవిత్రపరచబడతారని దేవుడు తన శాసనాన్ని నిబంధన మార్చాడు. అందుకని పాత నిబంధన, కొత్త నిబంధన 2 పేర్లు వచ్చినాయి. పాత నిబంధన ప్రకారం ఏమో సమస్త విధమైనటువంటి నోరు లేనటువంటి పశువులు, పక్షులు అలాంటి వాటిని మనిషి చేసిన పాప దోషాలకు బలి అర్పించేవాళ్ళు. వాటి చేత పాపాలు తొలగించుకునేవాళ్ళు. కొంతమంది అయితే ఆస్తులు, వెండి, బంగారం వీటి చేత కూడా పాపాలను పరిష్కరించుకునేవాళ్ళు. అందుకని మన బైబిల్లో వెలకట్టలేని విలువైన క్రైస్తవులని ఎందుకు వచ్చిందంటే, ఈ సృష్టి అంతా చేసిన దేవుడే మానవుడిగా భూమి మీదకి వచ్చేసి కామక్రోధ మదం ఆశ్చర్యాలు అనేవి ఏమీ లేకుండా, పాపం లేకుండా పరిశుద్ధులుగా జీవించి ఆయనే మన కొరకు రక్తాన్ని చిందించేసి నా రక్తం ద్వారానే మీ అందరి పాపాలు కడగబడతాయని కడిగేసేసాడన్నమాట. యేసుక్రీస్తు రక్తమే ప్రతి పాపం నుండి మన పవిత్రులుగా చేస్తుందని చెప్పేసి ఆయన రక్తం ద్వారా మనల్ని అంగీకరించాడు. యేసుక్రీస్తు రక్తం ద్వారా మనల్ని పవిత్రపరిచాడు. యేసు రక్తం చేత మనల్ని నూతన మధ్య. అందుకని మరి యేసు ప్రభువుకి ఆ రక్తాన్ని వెలకట్టగలరా ఎవరైనా అంటే కట్టలేరు. గొర్రెను కొనగలం, పొట్టేలను కొనగలం, మేకను కొనగలం, పావురాలను కొనగలం, ఇంకా వెండైన బంగారం సంపాదించుకుని ఏదైనా మన పాప దోషముల కొరకు వాటిని చెల్లించేసి ఏదైనా చేయించుకోగలం. కానీ దేవుణ్ణే కొనగలిగినటువంటి వాళ్ళు ఎవరున్నారు? యేసు ప్రభువుని కొనగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభువుని కొనగలిగిన వాళ్ళు ఉన్నారు? కొనలేరు. ఆయన ఎవరు కొనలేరు. ఆయన రక్తానికి వెల కట్టలేరు. ఎందుకంటే భూమండలములో, సర్వమండలములో, పరలోకం నుండి భూమి మీద వరకు ఎక్కడ చూసినా ఆయన వంటి వాడు ఎవరునూ లేరు అని పైకి చెప్తుంది. పరలోకంలో కూడా దేవదూతల చేత పొగడబడినాడు. అసలు ఆయనే దేవుడు కదా, ఆయనే చేసినవాడు కదా, మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి వెల ఎవరు కట్టలేదు. అందుకని వెల కట్టలేని విలువైన వారు ఎవరయ్యా అంటే క్రైస్తవులు. ఎందుకనగా ఆ వెల కట్టలేని విలువైన యేసు రక్తం చేత మనందరం కూడా పరిశుద్ధపరిచిపడ్డాము కనుక మనము వెలకట్టలేని క్రైస్తవులము. వెలకట్టలేని విలువైన క్రైస్తవులు. విలువ అది బాగా తెలిసిన వారికి, గ్రహించిన వారికి, అర్థం చేసుకునే వారికి, లోతుగా ధ్యానించిన వారికి మాత్రమే ఈ క్రైస్తవుని యొక్క రక్షణ విలువ అర్థమవుతుంది. ఈ అంత లోతుగా అర్థం చేసుకోలేని వాళ్ళకి ఏదో అన్ని మతాల్లో ఇది ఒక మతం అనుకుంటారు, అన్ని దేవుళ్ళు ఈయన ఒక దేవుడు అనుకుంటారు.
లోతుగా అర్థం చేసుకుంటే వెలకట్టలేని విలువైనది యేసుక్రీస్తు యొక్క రక్తము. చూద్దాం, బైబిల్లో నుండి వద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం చదివాను నేను. విలువ పెట్టి కొనబడి, మీరు కూడా అనండి, నేను చదివినా కానీ నాతో పాటు అనండి. విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. అంటే మన దేహం కొనబడిందంట. కొనబడింది అంటే యేసు ప్రభుకి కొనేసాడు. ఎప్పుడైతే మనం నమ్మి బాప్తిసం పొందామో ఆ క్రీస్తుని మనం ధరించేసుకున్నాం. ఆ క్రీస్తు ప్రభు మనల్ని ఏం చేశాడు? కొన్నాడు. అంటే రక్తము చేత మనం ఆయన సొత్తుగా చేసుకున్నాడు. కనుక మనం విలువైన వారు వెలకట్టలేని విలువైన యేసు రక్తంతో మనం కొనబడిన వారము గనక మన రక్షణ ఎంతో విలువైనది. ఇంకా మనం అపోస్తుల కార్యం గ్రంథం 28వ వచనం చూస్తే, అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28లో చూస్తే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. అంటే సంఘం అంటే విశ్వాసులందరిని కూడా యేసు ప్రభువారు ఎలా కొన్నాడంట? స్వరక్తమిచ్చి, అంటే ఆయన సొంత రక్తం ఇచ్చి సంపాదించినటువంటి వాళ్ళు విశ్వాసులు. రక్షణ పొందేవారు, మారు మనసు పొందినవారు, సంఘ సహవాసనకు వస్తున్నారు, ప్రభు బలంలో పాలు పొందేవారు, సహవాసంలో పాలు పొందుతున్న ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన అమూల్యమైన విలువైన మీరు యేసు స్వరక్తం చేత సంపాదించే మిమ్మల్ని, యేసు రక్తంతో మిమ్మల్ని కొన్నాడు. ఆయన సంపాదించినటువంటి సంపద విశ్వాసులారా, దేవుని బిడ్డలు మీరు. ఇంకా మనం ఇలా మనం వెళ్తే చూద్దాం. ఇంకా బైబిల్లో ఇలాంటి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం 28వ వచనం కూడా మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12-28వ వచనం కూడా చూస్తే ఏమంటుంది? మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తముతో ఒకేసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడంటే యేసు ప్రభువారు మన కొరకు. ఆయన మేకల రక్తంతో కాదు, కోడెల రక్తంతో కాదు. కోడెలు అంటే తెలుసు కదా, ఆవు దూడలు, లేగ దూడలు. అలాంటి రక్తాల చేత ఆ రక్తం చేత కాక ఆయన స్వరక్తంతోనే మనకు తండ్రికి మధ్యలో నిలిచాడు. ఆయన మన పాప దోషములు తొలగించాలని తన రక్తాన్ని కార్చి పరిశుద్ధ స్థలం దేవుని నిలబడి మన పాపాలన్నిటి పరిష్కారం చేశాడు అని చెప్తూ, అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపముల కొరకు పాపాలు భరిస్తూ ఒకేసారి శ్రమపడి ఒకేసారి అర్పించబడ్డాడు. తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ కొరకు నిమిత్తం, తన కొరకు కనిపెట్టుకుని వారి ఇండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా మళ్ళా వస్తాడు. రక్షించాడు, ఇప్పుడు రక్తం చిందించాడు. ఇప్పుడు మళ్ళా ఎవరైతే ఆ రక్తంతో కడగబడి పవిత్రపరచుకుంటాం అలాంటి పాపం లేని వారు మరలా వస్తాడు. అది రెండవ రాకడ. ఇంకా మనం చూస్తే 1 పేతురు రాసిన పత్రిక చూడండి. ఇప్పుడు చూడండి ఇక్కడేముంటుందంటే, 1 పేతురు రాసిన పత్రిక 18-19 చూస్తే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లు వెండి బంగారము క్షయ వస్తువులతో కాక సాంబ్రాణి ధూపాలతో కాక నిలువు దోపిడి అడ్డదోపులతో కాక కదా, పూజా సామాగ్రిలతో కాక, మన పితృపారంపర్యం తరతరాల నుండి వస్తున్నటువంటి వ్యర్థమైనటువంటి ఆ యొక్క ప్రవర్తన బట్టి కాక, వెండి బంగారములతో కాక, దేని చేత ఇక పూర్తి చేయండి అక్కడ, వాటితో కాక మీరు వస్తువులతో కాకుండా మీరు విమోచించబడినవారు, వాటితో కాదు.
క్రయ వస్తువులతో మీరు బడలి ఉండలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత నిర్దోషం నిష్కలంకం గొర్రె పిల్లవాడికి క్రీస్తు రక్తంతో మీరు విమోచించబడ్డారని మీరు ఎరగుదురు కదా. అది ముందుగా మీకు ఎలా చెప్తున్నామో అలాగే ఆ సంఘానికి కూడా అక్కడ ముందు మీరు ఎదుర్కొన్నారు కదా, మీకు తెలుసు కదా అంటున్నాడు ఆ సంఘంతో. మనకు కూడా తెలియాలి మనం ఎలా రక్షణ పొందాం, మనం వేటితో రక్షించబడుతున్నాం. యేసుక్రీస్తు అమూల్యమైన విలువైన ఘనమైన పవిత్రమైన నిష్కలంకమైన నిర్దోషమైన అంటే దోషములైన అలాంటి పుణ్య రక్తంతో పవిత్ర రక్తంతో పరిశుద్ధ రక్తంతో యేసుక్రీస్తు వారు మనల్ని విమోచించాడు కనుక మనం ఎంతో విలువైన వారు అని బైబిల్ మనకి ఇలా సెలవిస్తుంది. ఇంకా మనం గమనిస్తే మొదటి పేతురు పత్రిక 2:9 మనం చూస్తే 2:9 అయితే మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారు గుణాత్సిన ప్రచురించిన మిత్తం ఏర్పరచబడిన వంశం రాజులని యాజక సమూహం పరిశుద్ధ దేవుని సొత్తు. అది దేవుని అంటే దేవుని సొత్తు అంటే దేవుడు కొనేసాడు మన సొత్తు. నా సొత్తు మనం ఎవరి సొత్తు? దేవుని సొత్తు. దేవుడు నన్ను కొనేశాడు, ఆయన బిడ్డలో ఆయన రక్తంతో కొన్నాడు, ఏర్పరచబడిన వంశంగా చేసుకున్నాడు, రాజు పరిశుద్ధ జనాంగం చేసుకున్నాడు అని తెలుసుకోండి. ఇక ప్రకటన గ్రంథం 5:9 నుండి మనం గమనిస్తే 9 నుండి చూస్తే ఆయన బైబిల్లో ఏమని చెప్తుందంటే అక్కడ చూస్తున్నాం, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులు కొని మా దేవునికి వారిని ఒక రాజ్యంగా యాజకులుగా చేసి గనక వారు భూలోకమును ఏలుతారు, కొత్త పాటలు పాడతారు అని పెద్దలు పరలోకములో ఉన్న దూతగలవని యేసు ప్రభు గురించి పాట మనందరినీ కూడా ఆయా జనాంగంలో నుండి మనుషుల్ని ఏం చేసింటే యేసయ్య కొన్నాడంట. ఆ ప్రాంతం నుండి ఈ ప్రాంతం నుండి ఆ జాతి నుండి ఈ జాతి నుండి ఆ వంశం నుండి ఈ వంశం నుండి ఆ గోత్రం నుండి ఈ గోత్రం నుండి అందరిని కూడా సమస్త చూడండి, క్రైస్తవులు అంటే ఒక ప్రాంతం అని ఉందా, ఒక కులం ఉందా, ఒక మతం ఉందా, ఒక లేదు, అందరి దేవుడు అయిపోయాడు యేసు ప్రభు. అందరూ యేసు ప్రభు నమ్ముకుంటున్నారు. ఈ కులం లేదు, ఆ కులం లేదు, ఆ మతం లేదు, ఈ మతం లేదు, ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేదు. ఈ అందరూ కొని ఏం చేస్తున్నారంటే దేవుని ప్రజలుగా రాజ్యముగా సంఘాలుగా సమకూడి ఆయన ఆరాధిస్తూ కొత్త పాటలో భూమి మీద పాడుతూ భూమిని ఏలాలని దేవుని ఏర్పాటు. భూమిని అందుకే కొన్నాడు మనల్ని. ఏలే వారిగా ఉండాలి, అంటే అధికారం కలిగిన వారిగా ఉండాలి. అధికారం కలిగి ఉండాలి. అధికారము చూడండి, ఒక ఇంట్లో అబ్రహాముని తీసుకొద్దాం. అబ్రహాం అయిన ఆయనకి పిల్లలు కలగకపోయేసరికి దాసుడు ఉంటాడు. ఆయన దాసుడు అంటే మన భాషలో చెప్పాలంటే పాలేరు. ఒకానొక రోజున అబ్రహాము దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా ఎన్ని ఇచ్చినా ఏమి నాయన, నాకు సంతానం లేదు కదా, నా ఇంటి దాసుడైనటువంటి ఆ ఎలియాజరే వారసుడు అవుతాడేమో కదా, ఇంకా ఏముందలే అన్నీ ఇచ్చేవు కానీ కొడుకునే వాళ్ళే బాధపడుతున్నాడు. అప్పుడు దేవుడు ఆయన్ని బాధపడమాక ఇట్రా అని చెప్పి తీసుకెళ్తే బలపరిచాడు. దేవుడు బలపరిచి 18 వచ్చేందుకు వాగ్దానం ఇచ్చేసాడు. అది సంవత్సరం తిరుగుచ్చేలాక దేవుడు అన్న మాట ప్రకారం కొడుకుని ఇచ్చేసాడు. కానీ ఇక్కడ మనం గమనించండి, దేవుని అధికారం ఒక తండ్రికి పిల్లలుగా తండ్రి అధికారం పొందాలంటే పిల్లలకి ఏది కావాలంటే మెచ్యూరిటీ కావాలి. మెచ్యూరిటీ అంటే పెద్ద మనస్సు. నేనెవరిని, నా తండ్రి ఎవరు, నా స్థితి ఏంటి అని ఎప్పుడు తెలుసుకుంటారు మన పిల్లలు. పెద్దోళ్ళు అయితేనే చిన్న పిల్లలుగా ఎల్కేజీ యూకేజీ నర్సరీ ఇలాంటప్పుడు స్కూల్కి పంపించామనుకో, మన పిల్లలు మనం ఎవరో కూడా వాళ్ళకి తెలియదు. అందరిలాగానే ఏడుస్తారు, అందరిలాగానే మూలుగుతారు, అందరిలాగానే ఆడతారు, అందరిలాగానే ఉంటారు. ఎప్పుడైతే కొంచెం తెలిసిందో వాళ్ళ స్థితిగతులు ఎప్పుడైతే తెలిస్తే పెద్దోళ్ళు అయిపోయినాక పెద్దోళ్ళు అవుతారు. పెద్దోళ్ళు స్థితిగతులు నేను ఎవరు అనుకుంటున్నావురా,
నా సంగతి తెలుసా, నేను ఎమ్మెల్యే కొడుకుని అంటాడా లేదా? ఎప్పుడు అంటాడా మాట? చిన్న వయసుగా పసిప్రాయంగా బాల్యప్రాయంగా ఉన్నప్పుడు అనలేడు. క్రైస్తవులు కూడా ఎప్పుడు దేవుడిచ్చినటువంటి ఆ స్వతంత్రాన్ని, ఆ యొక్క అధికారాన్ని, ఆ పవర్ని ఎప్పుడు ఉపయోగించుకుంటారంటే చెప్పండి, ఆత్మీయంగా పెద్దవాళ్ళు అయినప్పుడు, ఎదిగినప్పుడు, వాక్యములో ఎదిగినప్పుడు, ప్రార్థనలో ఎదిగినప్పుడు వాళ్ళకు మాత్రమే పవర్ ఉంటుంది. అధికారంతో మాట్లాడతారు. వాళ్ళు అధికారంతో మాట్లాడతారు. నేను ఎవరిని అనుకుంటున్నావు? నేను ఒక సృష్టికర్తని, దేవుని బిడ్డని. నేను వెండి బంగారాల చేత కానీ, కోడిల మేకల రక్తాల చేత కానీ, దేని చేత కాదు నేను విమోచించబడింది, రక్షణ పొందింది. సృష్టికర్త సర్వోన్నతుడు మహోన్నతుడు యేసుక్రీస్తు రక్తముతోనే నేను కొనబడిన వాడును, దేవుని సొత్తైన బిడ్డను. నా కొరకు యేసుక్రీస్తు ప్రభువునే నాకు బలిగా ఇవ్వగా ఆయనతో పాటు నాకు సమస్తం ఎందుకు ఇవ్వడు అని అప్పుడు పౌరుషం వస్తుంది. పాస్టర్ గారు అన్నట్టు ఉంటుంది అనమాట. అంటే పాస్టర్ గారితో స్వతంత్ర మాట అలా చెప్తున్నా. ఎందుకంటే ఈ కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, బాధ వచ్చినా చాలామంది క్రైస్తవులు అందరూ ప్రత్యక్షంగా కనబడి దైవజనుడే కనుక తప్పు లేదు. ఓ పిల్లలు తల్లిదండ్రులు ఎలా స్వతంత్రంగా, అధికారంగా, ప్రేమపూర్వంగా అలిగిన ప్రేమలో ఉన్న ఎలా అడుగుతారో మాట్లాడతారు. మాట్లాడదు, తప్పు లేదు. అలా అంటాం. పెద్ద అయినాక ఉగలాగా మాట్లాడతాం. అలా మెచ్యూరిటీని పెంచుకోవాలి. క్రైస్తవులారా, ఈ సందేశం ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ఈ లోకములో ఈ ప్రపంచములో వెలకట్టలేని విలువైన ప్రజలు ఎవరైనా ఉన్నారా? క్రైస్తవులే, నేనే, నువ్వే. యేసుక్రీస్తు నమ్మి బాప్తిసం పొందిన వారందరూ వెలకట్టలేని విలువైనటువంటి ప్రజలే. నీ స్థితి ఇప్పుడు నేను చెప్పేదన్నా, ఈ లోకంలో మనుషుల దృష్టిలో నీకు విలువ లేదేమో, లేక ఏ దృష్టిలో ఎక్కడ నీకు విలువ లేని దీనస్థితిలో ఉన్నావేమో. కానీ ఎప్పుడు అలా ఉండదు నీ పరిస్థితి. నీ విలువను నువ్వు గుర్తించు. అప్పుడు నిన్ను దేవుడు రాజమార్గములో నిన్ను నడిపిస్తాడు. నీవు పసిపిల్లలుగా ఉండమాక, దేనికి దాసులకు ఉండమాక, దేవుడు బిడ్డవి, నేను ఒక అధికారము కలిగిన సర్వశక్తిమంతుడైన దేవుని బిడ్డను, దేవుని కుమారుడు ఎప్పుడైతే అనుకుంటా దేవుని యొక్క వాగ్దానాలను స్వతంత్రించుకుని అధికారపూర్వకంగా ఉంటావో, నీ విలువను గుర్తించి నువ్వు ఎంత అతిశయపడతావో. అందుకని పాటలు ఉంటాయి కదా మనకు, అతిశయము నీవే నానం. మీరు అనుకోవచ్చు ఆ పాటలు బాగా ఆయనకి డబ్బులు బాగా ఉన్నాడు పాడాడు అనుకుంటున్నారా? కాదు. కష్టాల్లో నుండి వచ్చిన పాటలు అవన్నీ కూడా. కన్నీళ్ళు, కడగండ్లు, ఆహారం లేనప్పుడు, వస్త్రాలు లేనప్పుడు, పాదాలకు చెప్పులు కూడా లేని సమయంలో వచ్చిన ఆ పాటలు. నీవు నాకుండగా, నీవే నాండగా, సర్వకృపానిధివి, సంపదల గనివి. డబ్బులు లేనప్పుడే, సంపదలు లేనప్పుడు పాడాడు. సంపదలు ఎక్కువైపోయినాయి, దేవుడు ఆశ్రయించేసాడు. ఆమె ఎవరైనా అంతే. దావీదు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటాడు. లేమి కలగదని పాడుతున్నాడు ఆ పాట, కానీ లేమిలో ఉండి పాడుతున్నాడు ఆ పాట. అలాగే సింహ పిల్లలైన లేము కానీ, ఆకలి కొంట ఏము కానీ, యెహోవాను ఆశ్రయించే వరకు ఏ మేలు కొదవైన ఉండదు అంటాడు 34 కానీ భయంకరమైన కరువులో ఉండే పాడుతున్నాడు ఆ పాట. అది మన విశ్వాసం. ఇప్పుడు విశ్వాసులకి అవిశ్వాసకి తేడా ఏంటంటే, దేవుని నమ్మినోడికి కురిగిపోతాడు. ఏది? ఆ కొదువు చూసి, కొరత చూసి, బాధ చూసి, కష్టం చూసి, ఇబ్బంది చూసి ఇదైపోతుంది. కానీ దేవుని యందు విశ్వాసం ఉన్నవాడు ఏమనుకుంటాడంటే, ప్రభా నీవు నా సంపదల ఘనివి, నీవు నా కాపరివి, మేపరివి, ఊపిరివి, నన్ను ఎప్పుడు ఇలా ఉంచవు, నీవు గొప్పవాడు, నువ్వు మంచివాడు, నన్ను బ్రతికిస్తావు, నన్ను బలపరుస్తావు, నన్ను ఆశ్రయిస్తావు, నన్ను తృప్తిపరుస్తావు, నన్ను దీవిస్తావు. విశ్వాసంతో కూడిన మాటలు, పాటలతో, స్తోత్రాలతో దేవుడిని ఏం చేస్తాడని కనపడుతుంది. అప్పుడు యేసయ్య ప్రభు ఏం చేస్తాడు? ఆయన ప్రాణం ఊరుకుంటుందా? దేవుడు ఊరుకుంటాడా? తండ్రి తన బిడ్డల జాలి పడినట్లు యెహోవా
తన యందు భయభక్తులు గలవారి ఎట్లా జాలిపడును. ఎవరైతే తన ఎదుట నోరు తెరుస్తారో నోటిని నింపుతాడంటే తమ నోటితో అన్న మాట అడిగిన మాట తీరుస్తాడు, తృప్తి పరుస్తాడని బైబిల్ సెలవిస్తుంది. కనుక వెలకట్టలేని విలువైన క్రైస్తవుడిగా నువ్వు జీవించాలంటే నీ విలువేదో తెలుసుకో. నువ్వు మామూలుగా మామూలు వాటి చేతగా నువ్వు రక్షించబడింది. క్రైస్తవుడు అయ్యేవంటే మామూలు విషయం కాదు. యేసు క్రీస్తు రక్తంతో నువ్వు కనపడ్డావు. విలువ తెలుసుకుని విలువ కలిగిన క్రైస్తవునిగా జీవించి విలువైన వెలకట్టలేని దైవ దీవులకు పాత్రలు కండి. దేవుడు ఆశీర్వదించును గాక.